ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో స్ఫూర్తివంతమైన సేవలను ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇదే తరుణంలో దాతలు స్పందిస్తున్న తీరు ఎంతో అమోఘమని ఆయన కొనియాడారు. అవసరార్థులకు సమయానికి వివిధ రూపాల్లో అందించే సేవలు ఎంతో నిర్పుమానమైనవని భావించే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆ దిశగా వాటిని ఎంతో ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ప్రతి గురువారం వైద్య శిబిరం నిర్వహించాలనే ఉన్నతాలోచన చేశారు. అనుకున్నదే తడువుగా దాన్ని ఆచరణలోనూ పెట్టారు. దీంతో ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం ఎంతో ఆదర్శవంతంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ గురువారం కూడా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ద్వారా అనేక మంది అవసరార్థులకు వైద్య సేవలు పొందారు. శిబిరానికి విచ్చేసిన వారికి వైద్యులు, వైద్య సిబ్బంది బీపీ, షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి పలువురికి ఉచితంగా మందులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చేయాలనుకున్న మంచికి దాతల నుండి అందుతున్న సహకారం కూడా ఎంతో గొప్పదన్నారు. ఈ గురువారం వైద్య శిబిరానికి విచ్చేసే రోగులకు కైకలూరుకు చెందిన కృష్ణా మెడికల్స్ అధినేత రాధాకృష్ణమూర్తి సాధారణ వ్యాధులకు సంబంధించి ఉచితంగా మందులను అందజేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడిన ఎమ్మెల్యే చంటి రానున్న రోజుల్లో నెలకి ఒకసారి ఒక్కో స్పెషలిస్ట్ వైద్యులతో శిబిరంలో ఉచిత వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సేవలను అవసరార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ అధ్యక్షులు జింజి మోజస్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ, నాయకులు మారం అను, జాలా బాలాజీ, చోడే బాలు, రేవులగడ్డ లాలా లజపతిరాయ్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి వారం కూడా ఏదైతే గురువారం ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో అందులో భాగంగానే మరి ఈ గురువారం కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ ఏదైతే రాధాకృష్ణమూర్తి కైకలూరికి సంబంధించి కృష్ణా మెడికల్స్ సంస్థ యజమాని గారు ఏదైతే మేము ఇక్కడ ఉచితంగా మందులు పంచిపెడుతున్నాం, ప్రతి గురువారం కూడా పేషెంట్లు ఎవరైనా ఉన్నారంటే అందరికీ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి సంబంధించి ఆయనకు నేను కూడా కొంత మందులు నేను స్పాన్సర్ చేస్తానని చెప్పి బీపీకి సంబంధించినవి కానీ, బీ కాంప్లెక్స్కి కానీ సంబంధించిన అనేక రకాలైన షుగర్కి సంబంధించి అనేక రకాలైన మెడిసిన్స్ ఇవాళ అందజేయడం జరిగింది. అలాగే కొన్ని రకాలైన నొప్పులకు సంబంధించిన ఆయింట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాధాకృష్ణమూర్తి గారిని అభినందిస్తూ, ఎందుకంటే దాతలో అనేక మంది ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ స్ఫూర్తిదాయకమైన స్ఫూర్తి కొంతమందిలోనే ఉంటుంది. ఈ సందర్భంగా మరి రాధాకృష్ణమూర్తి గారిని అభినందిస్తూ మరి నిరంతరం కొనసాగే ఏదైతే ఈ వైద్య శిబిరాన్ని మరి ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదించారు. రోజు కూడా ప్రతి గురువారం కూడా పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. తప్పనిసరిగా ఈ ఎండ వేడిమి అవడంలో కూడా అనేక మంది వడదెబ్బకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు అనేక మంది వస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా నిరంతరం మరి మెడికల్ క్యాంప్ అనేది ఈ 5 సంవత్సరాల పాటు కూడా నిరంతరంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గురువారం కూడా ఏలూరు ప్రజానికి ఎవరో కూడా వైద్యానికి సంబంధించి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మేము ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే స్వచ్ఛందంగా పెట్టే మెడికల్ క్యాంపులకు కూడా మేము వెళ్తాం జరుగుతుంది. అనేక మంది వైద్యులు కూడా దీనికి సహకరిస్తున్నారు. డెఫినెట్గా ఈ ఎండవేడిమి తగ్గిన తర్వాత కొన్ని విధాలైన విభాగాలకు సంబంధించి వారం వారం కూడా స్పెషల్ ఏదైతే ఉన్నారో స్పెషలైజేషన్ డాక్టర్స్ కూడా వాళ్ళని కూడా అడగడం జరిగింది. వాళ్ళకు కూడా ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఎండవేడిమిలో వాళ్ళకి, ఎందుకంటే పేషెంట్లందరికీ కూడా ఏసీ సదుపాయం కల్పించే దగ్గర అయితేనే మనం చేయగలుగుతాం కాబట్టి కొంత దాన్ని సర్దుబాటు చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఏ ఇబ్బంది లేకోకుండా కూడా చేసే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అన్ని విభాగాలు ఏదైతే ఉన్నారో నెలలో ఒక విభాగం వారిని వాళ్ళకి తీసుకొచ్చి ఆ సదుపాయాలు కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందిలో ఉంటారో వాళ్ళు బయట ప్రైవేట్ హాస్పిటల్లో మేము చూపించుకోలేకపోతున్నారంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇక్కడ చేయించడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.